హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి, ఇంకా 2 ఇయర్సేని. డైలీ ఒకే ఫుడ్ కాకుండా మార్చి మార్చి పెడితే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది, ఇష్టంగా కూడా తింటారు. ఈరోజు అందుకే నేను క్యారెట్తో రైస్ చేసేస్తున్నాను. ఏం లేదు, ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వాము వేయండి. కంపల్సరీ వాము వేయండి, ఎందుకంటే కొంచెం అరుగుదలకి బాగుంటుంది. వేసాక కొంచెం ఆనియన్స్ను ఒక పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని తర్వాత క్యారెట్ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గాక రైస్ని కడిగి మనం వేసేసి కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్లు వచ్చినంత వరకు ఉంచండి. కొంచెం మెత్తగా అవ్వాలి, చిన్నపిల్లలు కాబట్టి. నేనైతే దీంట్లోనే మార్చి మార్చి చేస్తాను. ఆ రైస్లో ఒక్కొక్కసారి బంగాళదుంపలు వేస్తాను, ఆ విధంగా చేస్తానండి. హెల్త్కి కూడా మంచిది. మా పిల్లలైతే అన్నంలో పప్పు వేసి ఉన్న, పప్పులో ఏ ఆకుకూర కలిపినా, ఎలా అయినా పప్పు వేసి వండితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి పప్పు ఇష్టం. మీ మీ పిల్లలకి ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి.